అమ్మో! పొద్దు నుంచి చూస్తున్నారు నీ కోసం హైదరాబాద్ నుంచి ఎప్పుడొస్తాడో తాత అని. నేను పిలుద్దామా? రావాలంటారా? తాతని పిలుద్దామా? తాత బయటికి రమ్మని కేకేయండి. హలో! మా పిల్లలు చాలా రాలేనమ్మా. పిలుస్తున్నారు మరి. బయటికి రా బాబు నువ్వు. కష్టంగా ఉందమ్మా. వస్తున్నాను. ఒరిగిపోతున్నాడు తాత బాబు. అయ్య బాబోయ్! ఒరిగిపోతున్నాడు తాత. పిల్లలు తాత ఒనిగిపోతున్నాడమ్మా. ఆ! అడగండి తాత పేరేంటి చెప్పండి అడగండి. నా పేరు 2 ఇడ్లీ అమ్మా. తాత పేరు 2 ఇడ్లీ అంట. అవును ఓకే. బాబు. మా అంకుల్ పెట్టారు. ఆహా! ఆ! బానే పెట్టాడు మీ అంకుల్. ఓకే. తాత ఇడ్లీ తాత. చెప్పండమ్మా. మీ ఏమన్నాడు సిటీ వాడు? మనవరాలు. మీ సిటీ మనవరాలు వచ్చి ఆ! ఏంటేంటో చెప్పింది మరి రోజు తిడుతున్నావంట నువ్వు. అన్నీ నా పోలికలేనమ్మా. అవునా? నువ్వు తిట్టిపోతాడనమాట. చెప్పమంటామమ్మా. మా పెంపకం అలాంటిది మరి. ఆహా! అదే అందుకనే అంటుంది. నిన్న అంటుంది మా తాత ఎప్పుడు తిడతా ఉంటాడు. మా తాతకి అస్సలు జ్ఞానం లేదు అని అంటూ ఉంటే, సరే మీ తాతను ఒకసారి చూద్దాం ఎలా ఉంటాడో అన్నాం. సరే అయితే స్వీటీని కూడా మేము ఒకసారి పిలుద్దాం అనుకుంటున్నాం, చూద్దాం అనుకుంటున్నాం. స్వీటీని ఒకసారి పిలవండి. నీకోసం ఇక్కడ చాలా మంది వెయిటింగ్. సరేనమ్మా. వచ్చేదా వచ్చే. స్వీటీ హాయ్ పిల్లలు. స్వీటీ స్వీటీ చాలా స్వీట్ గా ఉంది కదా. బాగున్నారా పిల్లలు? చెప్పండి అడుగుతుంది కదా స్వీటీ అక్క. మాట్లాడరా నాతోటి. మాట్లాడండి అడగండి స్వీటీని అడగండి. పొద్దున్నుండి మీ మనసులోనే కదా నేను ఉన్నాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టారేంటి? ఎక్కడికి వెళ్ళావు అని అడగండి. స్వీటీ అంకుల్ చెప్పండి. ఏంటి మీ తాత మా మనవరాలు అస్సలు మంచిది కాదు. అస్సలు నా మాట అస్సలు వింటలేదు. ఎప్పుడు చూసినా గట్టి గట్టిగా అరుస్తా ఉంటది అంటున్నాడు మీ తాత. అలాగండి. ఎంతైనా పేరు ఇడ్లీ కదండి. ఇడ్లీ బుద్ధి పోనిచ్చుకున్నాడండి ఈయన. అవునా? అందుకని అలా మాట్లాడా? అవునండి. సరే అయితే మీ ఇడ్లీ తాత ఏం చెప్తాడు? ఏం చెప్పాడండి? తాత మాట్లాడలేదే పక్కనే ఉన్నాడు. ఏం చెప్పమంటారమ్మా. ఈవిడ గారు వచ్చిందంటే నాకు మాటలే రావు. ఎందుకని అట్లాగో? బాబోయ్ మీకు తెలియదండి బాబు. పట్టుకుందంటే వదలదు అసలని. అవునా తాత? ఓ ఇడ్లీ తాత చెప్పండి. నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? చర్చికండి. అవును. ఏదో అలాగ ఉడతా భక్తి ఎడతా భక్తి చేస్తా ఉంటానండి. ఉడతబత్తి ఎడతబత్తి కూడా ఉందా నీకు? అవునండి బాబా. అవునా? అవునా చర్చికి అప్పుడప్పుడు వెళ్తావా? అవునండి. స్వీటీ చెప్పండి అంకుల్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా చర్చికి? అంకుల్ 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 చర్చ్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? మరి తాతయ్యని ఎప్పుడైనా తీసుకెళ్ళావా ఈ మిడ్లీ అయ్యో, తాతయ్యని? సారీ అంకుల్. నేను అస్తమాను నా పని నేను చూసుకుంటాను కానీ తాతని చర్చికి ఇప్పుడు నేను రమ్మని అడగలేదు అంకుల్. అవును ఎందుకని మీ తాత అంటే ఇష్టం లేదా నీకు? అయ్యో అంకుల్ చెప్పాను కదా అంకుల్. ఎప్పుడైనా మాట్లాడితే మంచిగా మాట్లాడాలి. ఏదో ప్రతిదానికి ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తే ఎలా అంకుల్? అంటే ఈ తాత మామూలుగా మాట్లాడు గట్టి గట్టిగా అరుతాడన్నమాట. అవును అంకుల్. ఏదైనా ముట్టుకుంటే ఎందుకు ముట్టుకున్నావంటాడు. ఓహో ఎంతైనా ఇడ్లీ తాత కదా అంతే కదా మరి. చూసారా పిల్లలు ఇడ్లీ తాత ఏమంటున్నాడంట? చర్చికి రానంటున్నాడంట. మీ తాతల్ని ఎప్పుడైనా పిలిచారా మీరు? మరి ఏమన్నాడు మీ తాత? ఇడ్లీ తాతలాగా నేను రానని చెప్పాడా? అన్నాడా? సరే అయితేనే స్వీటీ అంకుల్ చెప్పండి. ఏడి మీ పప్పి అన్నయ్య కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడుంటాడు అంకుల్? తినంగా ఉండడు కదా వాడు. అవునా? మీ పిల్లల్లాగే బాగా తుంటరి. అమ్మో లేదు మా పిల్లలు చాలా మంచోళ్ళు తెలుసా. మంచోళ్ళం కదా. ఇడ్లీ తాత వాళ్ళ మనవరాలు స్వీటీ అక్క అసలు మంచిది కాదు కదా. తెలీదు. మీ అన్నయ్యని ఒకసారి పిలుస్తావా? అలాగే అంకుల్. అంకుల్ ఎక్కడున్నాడో? అమ్మో ఎక్కడున్నాడు చూడమ్మో పప్పి. ఓకే వచ్చాడమ్మో. హాయ్ పిల్లలు. ఓకే హాయ్. బాగున్నారా? బాగున్నారా? అయ్యో నేను బాగున్నా. చాలా 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 బాగున్నావు. ఓకే నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అంకుల్. అవునా? పొద్దున భోజనం చేసావా? సూపర్ గా చేశాను అంకుల్. ఏం తిన్నావు మరి? మా అమ్మ చికెన్ వండింది. చికెనే? ఏంటవది? కోడిగుడ్డు అంకుల్. కోడిగుడ్డు అంటే ఇష్టమా నీకు? ఇవాళ మా పిల్లలు కూడా కోడిగుడ్డు తిన్నారు తెలుసా. పొద్దున నువ్వు చర్చికి వెళ్ళావా? వెళ్ళాను అంకుల్. రోజు చర్చికి వెళ్తా ఉంటావా? రోజు వెళ్తాను అంకుల్. మరి మీ స్వీటీ చెల్లి ఏంటి అసలు వెళ్ళడు? మా వాడు అస్సలు వెళ్ళడు.
అని అమ్మ అబద్ధాలు చెప్తే మా పప్పి అన్న అస్సలు మంచోడు కాదంటుంది ఏంటి? అదంతే అంకుల్. అవునా? నా మీద ఎప్పుడు చాడీలు చెప్తా ఉంటది అందరికి కూడా. అవునా? అవును అంకుల్. చాడీలు చెప్తుందా? అవును అంకుల్. ఒరే చూసారా, చాడీలు చెప్తుందండి అస్తమాను. మీరు అలా చెప్తున్నారా చాడీలు? ఏలే కదా అనండి సార్. ఏలే 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 లేదు మీరే ఆడుతున్నారు, మీరే ఆడుతున్నారు. లేదు. మంచిది, చాలా సంతోషం. తాత చెప్పండి బాబా, ఇప్పుడు గుర్తొచ్చాను మీకు నేను. నువ్వు కనబడుతున్నావు, అలాగే మీ మనవడు మనవరాలు కూడా కనబడుతున్నారు. మరి మామ రాలేదా? పిలుస్తాను ఉండండి. ఆ, ఏమే కొత్త పళ్ళు పెళ్లి కూతురు ఊడిపోయిందానా? ఓయ్ పళ్ళు ఊడిపోయిందానా? ఓయ్ అమ్మో, ఎక్కడున్నావే బాబా, ఉడికిపోతావంతావా? అమ్మో. పిల్లలు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అమ్మ మామను. ఓయ్, మామ హాయ్ పిల్లలు. వచ్చిందమ్మా చూడండి. ఉన్నారమ్మా. మామా. చెప్పు బాబయ్య. అయ్యా మామ, ఏడు తాత ఏంటి అలాగంటున్నాడు పళ్ళు ఊడిపోయిందానా అని? ఆ తాతకి పని పాట ఏముంది ఇంకా? ఆ, ఎప్పుడు నా బడి ఆడడమే. అవునా? ఖాళీగా కూర్చుని కాంచి తింటాడు, తిరుగుతాడు, తిని తిని నాకు తిని తిరుగుతాడు, అది దెబ్బలాడుతున్నాడా? నా మీద దెబ్బలాడతాడు అంతే బాబయ్య. ఓకే ఓకే ఓకే. అంకులు మామ. మీకు మాట చెప్పనా? చెప్పా. రోజు ఒకటే తంతు. ఉప్పు వేయమంటే కారం వేస్తది, కారం వేయమంటే ఉప్పు వేస్తది బాబా. ఊరుకోవయ్యా. అన్నీ ఎక్కువే. గో మామా, చెప్పు బాబయ్య. చర్చికి వెళ్తావు మామ నువ్వు? వెళ్తాను బాబయ్య. చర్చికి వెళ్ళినప్పుడు మనవన్ని మనవరాలని తాతను అందరూ కలిసి వెళ్తారా, నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? అందరం వెళ్తాం బాబయ్య. అందరూ మా మనవడు రాడు బాబయ్య. ఆడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎక్కడ తెచ్చుకంటే తిరుగుతారు? రాడు బాబయ్య. ఎక్కడ? ముందు ఇవిడే రాదయ్యా. నువ్వు ఊరవయ్యా. చెప్తాను నేను. ఆ బాబు గారు ఏదో అడుగుతున్నారు, ఆడికి చెప్తాను కదయ్యా. అన్ని దొంగ అబద్ధాలే, ఆడోళ్ళు మాటలని అబద్ధాలేనయ్యా. ఊరకవయ్యా. బాబా చెప్పినప్పుడు ఏనవా చూసుకో బాబయ్య. బాబయ్య, బాబయ్య వెళ్ళిపోయాడము. పిల్లలు, బాబయ్య గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఏ బాబా ముందు సరే సరే సరే, మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా తీసుకొస్తే అవును మా బాబయ్య. దగ్గర కొట్టుకు చేస్తారేటి? ఎక్కడికి వెళ్ళినా మాకు ఇదే గొడవ అయ్యా రోజున. ఎంత అయినా భార్య భర్తలం కదయ్యా. ఆ మాత్రం ప్రేమ సరే ఉంటది. ఒకసారి పెద్దోళ్ళు ఇద్దరు మీరు ఇలాగే ఉంటే గనక ఇంకో విషయం తెలుసా, మీరు చెప్పండి. మీరు ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉన్నారనుకోండి, దేవుడు మిమ్మల్ని ఇద్దరిని నరకంలో వేసేస్తాడు తెలుసా? అమ్మా బాబయ్య, మరి మీరు ఇద్దరు ఇలా దెబ్బలాడుకుంటే, ఇలా పోట్లాడుకుంటే మరి మీ బుద్ధులు పిల్లలకు వస్తాయి కదా, మరి అవును వాళ్ళు బాబయ్య. కూడా అలాగే తయారవుతారు కదా. అప్పుడు మీతో పాటు మీ పిల్లలను కూడా దేవుడు అగ్నిగుండంలో వేసేస్తాడు, నరకంలో వేసేస్తాడు. అవును బాబయ్య. మరి అందుకనే మీరు పెద్దోళ్ళు ఎలా ఉండాలంటే పిల్లలకి మాదిరిగా ఉండాలి. వాళ్ళు మీరు ఏం చేస్తే అదే చేస్తారు కదా. అవును బాబయ్య. అందుకని మీరు వారికి నేర్పించాలంటే ముందు మీరు మారాలి కదా. అవును బాబయ్య. అందుకని చక్కగా మరి చర్చికి వెళ్ళి మంచి మాటలు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీకు మేలు చేస్తారు కదా. ఆయన అవును బాబయ్య. అవును బాబయ్య. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తెలుసా? అయ్యా బాబా, తెలుసు బాబయ్య. మీరంటే చాలా ప్రేమ ఆయనకి. అందుకనే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు తెలుసా. స్వీటీ, అంకుల్ చెప్పండి అంకుల్. వింటున్నావా దేవుడి మాటలు? అయ్యో వింటున్నాను అంకుల్. మరి నువ్వు కూడా మామను మంచిగా చూడాలి, తాతను కూడా మంచిగా చూడాలి. అంకుల్ వాళ్ళని తిట్టకూడదు తెలుసా. అలాగే అంకుల్. బాబయ్య. పప్పి, నువ్వు వింటున్నావా? వింటున్నాను అంకుల్. పప్పి చెప్పండి అంకుల్. పప్పి అంకుల్ వింటున్నావా? వింటున్నాను అంకుల్. మరి నువ్వు కూడా అంతే. మరి పెద్దోళ్ళు ఇద్దరిని కూడా ప్రేమించాలి, దూషించకూడదు, కొట్టకూడదు. నుంచి వచ్చేటువంటి పెద్దలు చాలా మంచోళ్ళు, చాలా బాగున్నారు. అవునా? నిజంగా మన మధ్యకి వచ్చారు కదా, పాపం వాళ్ళు అంత కష్టాలు ఓర్చుకుని పొద్దున్న ఎప్పుడో బయలుదేరి తిండి తిప్పలు మానేసి మన దగ్గరికి వచ్చేగారు. చూసారా, మా మోషే తాత మీకోసం చాలా వెయిటింగ్ పొద్దు నుంచి తెలుసా. చెప్పండి. మరి నా మాట విని చర్చికి వెళ్ళాలి మీరు. అలాగేనయ్యా. చర్చికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు కదా మీకోసం. అలాగే బాబయ్య. అందుకని మీరు చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళకుండా ఇలా తిట్టుకుంటూ కొట్లాడుకుంటే దేవుడు మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాడు. మీరు మారారనుకోండి, మీకు దేవుడు పరలోకం ఇస్తాడు తెలుసా. అయ్యా, అలాగే బాబయ్య. అయ్యా, పరలోకం అయ్యా. ఇస్తాడు. అయ్యా, ఆ మీరు చెప్తుంటే మాకు చాలా బాగా అర్థమవుతుందయ్యా. తాత అర్థమవుతుందా? అర్థమవుతుందయ్యా. ఆ నేను చేసిన తప్పులు కూడా తెలుస్తున్నాయి అయ్యా. అందుకనే మరి మీరు చేసిన పాపాలన్నీ ప్రభు ముందు ఒప్పుకుంటే అలాగే ప్రభు మనసు మీకు వస్తే దేవుడు పరలోకం ఇస్తాడు తెలుసా. ఎందుకు అంటే సాతాను మనసు ఉందనుకో మీకు నల్లగా ఉంటది, మిమ్మల్ని అగ్నిగుండంలో దేవుడే చేస్తాడు. ప్రభు మనసు మీకు వచ్చిందనుకోండి
తెల్లగా అవుతారు, చక్కగా దేవుడు పరలోకం ఇస్తాడు. మరి అలాగే మరి ఆ పాట దేవుని మనసు చూడు ఎంత బాగుందో, నీ మనసు చూడు ఎలాగుందో, ప్రభువుకి చూడు శుద్ధి అగుతుంది, యేసయ్యకిచ్చి చూడు శుద్ధి అగుతుంది. దేవుని మనసు చూడు. పాపముతో నిండిన మనసు నల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. యేసు రక్తము కడిగితే తెల్లగా మారుతుంది, తెల్లగా మారుతుంది. యేసయ్యకిచ్చి చూడు శుద్ధి అగుతుంది. దేవుని మనసు చూడు ఎంత బాగుందో, నీ మనసు చూడు ఎలాగుందో. దేవుని మనసు తెల్లగా ఉంటే మీ మనసులు నల్లగా ఉన్నాయి. తాత మామ వింటున్నారా? వింటున్నాం బాబయ్య. స్వీటీ పప్పి వింటున్నారా? మరి దేవునికి మనసిస్తారా మీరు? అంకుల్ తప్పనిసరిగా ఇస్తాం ఆ, అంకుల్. దేవునికి మనసిస్తే మీ మనసు కూడా తెల్లగా అవుతుంది. అలాగే అంకుల్. యేసుక్రీస్తు ప్రభువారు మీకు కూడా పరలోకాన్ని ఇస్తారు. మరి మీకు కావాలా? కావాలి అంకుల్, ఓకే, కావాలి. తప్పనిసరిగా అయితే ఈ రోజు నుంచి కూడా మీరు ప్రభు కొరకు మీ మనసును అర్పించాలి. అర్పిస్తారా మరి? అర్పిస్తాం అలాగే అంకుల్. బాబయ్య. అయితే నాతో పాటు కలిసి ఈ చిన్న ప్రార్థన చెప్తారా? అలాగే అంకుల్. సరే బాబయ్య. చెప్పండి. ఓ యేసుక్రీస్తు ప్రభువా, ఓ ఓ యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువా, మేము పాపులము, మేము పాపులము, మమ్మలను క్షమించండి. మమ్మల్ని క్షమించండి. మా పాపము నుండి మా పాపము నుండి మాకు విముక్తినివ్వండి. మాకు విముక్తినివ్వండి. మాకు పరలోకం ఇవ్వండి. మాకు పరలోకం ఇవ్వండి. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి. ఆమేన్. ఆమేన్. మంచిది. మీ మనసులు తెల్లగా మారినాయి తెలుసా? అవును మీరు బాబయ్య. గొప్పవాళ్ళు అయ్యారు తెలుసా? పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి. తాతోళ్ళు మారారు కదా మరి. అంకుల్ అంకుల్, ఆ నేను మీ చెప్పిన మాటలు విన్నాక ఉమ్. మా తాతయ్యకి సారీ చెప్దాం అనుకుంటున్నాను ఆ, అంకుల్. మరి వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు దేవుని మనసు వచ్చింది కదా. అవును ఆ, అంకుల్. మరి తాతయ్యకి సారీ చెప్పు. మరి చాలా తిట్టావు కదా, సారీ చెప్పు మరి. తాతయ్య చెప్పమ్మా. సారీ అంకుల్. తాతయ్య, నేను చాలా సార్లు నిన్ను తిట్టాను, చర్చికి కూడా నువ్వు సరిగా రావని చెప్పాను. సారీ తాతయ్య, నాకు యేసయ్య మనసు వచ్చింది. వెరీ గుడ్, అలాగేనమ్మా. చెప్పు. అమ్మా ఊర్లేనమ్మా, నీకు ఆ మనసు వస్తే చాలమ్మా, చాలా సంతోషం అమ్మా. మామ కూడా మరి తాతకి సారీ చెప్పాలి కదా. మామ కూడా ఇద్దరు తిట్టుకుంటున్నారు కదా అస్తమాను. మామ నువ్వు కూడా తాతకి సారీ చెప్తావా మరి? చెప్తాను బాబయ్య. ఉమ్. ఏమయ్యా చెప్పయ్యా. వింటున్నావా? వింటున్నాను. ఇప్పటి వరకు ఏదో నీ నీ పట్ల ఏదో తప్పు చేశాను, ఆ, నన్ను క్షమించే. అయ్యో. చేసే మాటలు విన్నాను. ఆ, ఇప్పుడు వరకు నువ్వు ఆ, ఎన్నాలో తెలియలేదు, ఆ, నిన్ను బాధ పెట్టాను. ఆ. ఇప్పుడు కన్నా నన్ను క్షమిస్తావా? అయ్యో, నిన్ను క్షమించపోతే నన్ను క్షమించుకోనట్టే కదా. పోలే బాబయ్య. క్షమించేశానే. చాలా సంతోషం. తాత మామ ఇద్దరు మారారు కదా. చప్పట్లు కొట్టండి అందరూ.